మన ఊరికి వచ్చిండు, మన ఊరు అభివృద్ధి కార్యక్రమం చూసుకుంటే ఇవన్నీ చెప్పే అవసరం. ఏదైతే ఈ రోజు వచ్చిన డాంబర్ రోడ్ ఉన్నదో దాన్ని చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది అన్న ఎన్ని విధాలుగా పనిచేసిండని. ఇంకో విషయం కంటే వన్నెల రోడ్డు ఇక్కడ నుంచి వన్నెలు పోవాలంటే మనం తిరిగిపోవాల్సి వస్తుంది. ఆ వన్నెల రోడ్డు కూడా శాంక్షన్ అయింది. ఈ ఎలక్షన్ కూడా తర్వాత అది కూడా పని అయిపోతుంది. మన శివాలయానికి వచ్చేసి ఒక శివాలయానికి దగ్గర 50 లక్షల రూపాయల పట్టు. ఈ రోజు శివాలయం మన అందరికి ఇంటి దేవుడు కాబట్టి, అన్నకు కూడా ఇంటి దేవుడు కాబట్టి ఈ రోజు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుచుకొని మళ్ళీ అన్న పూజ చేసి సేమ్ మనం అన్నదాన కార్యక్రమం చేసుకునేది ఉన్నది. ఇంకో విషయం అన్న గురించి చెప్పాలంటే ఏ గ్రామానికైనా కానీ మన కొత్తపల్లి నుంచి సీఎం వారికి చెప్పులు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఖాళీ కొత్తపల్లి పేరు చెప్తే అన్నకు మెలుకలు తిరిగిపోయి సంతోషం ఆలేక నీడు నచ్చిండా రాలేడా చూడకుండా కూడా సంతకం పెట్టేస్తాడు. ఇక్కడ ఏదైతే అక్కయ్యలకు కూడా తెలుసు, అన్నలకు కూడా తెలుసు, కొత్తపల్లి గ్రామం అంటే వాళ్ళకి అంత అభిమానం. మనం నీడ నచ్చిండా రాలేడా అడగడు, తన సంతకం పెట్టేస్తుండే. అందు గురించి మన తనతో ఎన్నో పనులు చేయించుకుని ఉన్నాయి. దయచేసి ఏ ఒక్క కోర్టు కూడా మన తరఫున ఈ డాంబోరు ఇచ్చినప్పుడు మన కమిటీలో పోయినాం. కమిటీలో పోతే ఏమన్నాడు, మీరు ఎన్ని ఓట్లు చేస్తారని చెప్పిండు. గైడ్ వాళ్ళు చేయించుకుని ఉన్నదా దాంతో ఇబ్బంది ఉన్నది, కట్టలేకపోయి బాధ ఉన్నది కాబట్టి. ఇంకోటి కినాల్ నుంచి ఏదైతే గైడ్ వాళ్ళు కట్టుకొని అది డబుల్ రోడ్ చేయించుకోవాలి. బైపాస్ నుంచి మన నచ్చిన రోడ్డు, ఇంకోటి కాపోల ఏరియా రోడ్డు, రెండు ఇవి చేయించుకునే ఉన్నది. అందు గురించి ఇవన్నీ పనులు ఉన్నాయి కాబట్టి దయచేసి అన్నకు మీరు అందరూ మద్దతు తెలిపి విజయం చేకూర్చుని కోరుకుంటూ గ్రామ సర్పంచ్ అయినటువంటి విష్ణుని మాత్రం కోరుతున్నాను. జై ప్రశాంత్ అన్న. మనకు నిన్న ప్రశాంత్ అన్న పిలుపు మేరకు ఒక్క పిలుపుకే మన గ్రామ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి మనకు అభినందనలు తెలిపిన దానికి ధన్యవాదాలు. హలో, మొదట మన గ్రామానికి మన ప్రశాంత్ అన్న గారు చేసిన అభివృద్ధి పనుల గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న మన ముంగటున్న రోడ్డు చూస్తే మనకే తెలుస్తుంది. ఇప్పుడు మన మంత్రివర్యులు కాకుండా ఎవరున్నా కానీ ఇంకా 30 సంవత్సరాలు కూడా డబల్ రోడ్ కాకపోతుండే. అటువంటి మంచి కార్యక్రమాన్ని మనం మన కళ్ళం కూడా 2 నెలల్లోనే కంప్లీట్ చేసుకొని మనం చూసుకుంటున్నాం. ఇట్లాంటి అభివృద్ధి పనులు ఇంకా చేయించుకోవాలంటే మన ప్రశాంత్ అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి థ్యాంక్ యూ. ప్రచార నిమిత్తము మన గ్రామానికి వచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారికి మరియు నా అన్నదమ్ములకు, మరి అక్కయ్యలకు, మరి మా యొక్క ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, మన గ్రామాన్ని మంత్రి గారు ఎంతో అభివృద్ధి చేశారు. ఒకసారి ఆలోచించుకోండి, మన ఊర్లో కనీసం 1 కోటి రూపాయల సీసీ రోడ్లు పోసిండ్రు. మరియు కుల సంఘాలకు కనీసం 80 నుంచి 90 లక్షల రూపాయలు వారు సాయం చేసినారు. కావున ఇవన్నీ చూసి మీరు భారీ ఆధిక్యంతో మంత్రి గారిని మన బీఆర్ఎస్ పార్టీ గుర్తైన కారు గుర్తుని గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ, మేము కనీసం 1200 ఓట్లు వేపించి ఈ గ్రామాన్ని ఇది చేస్తామని చెప్పేసి మంత్రి గారికి మేము ఖచ్చితంగా ప్రామిస్ ఇస్తున్నాం. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ప్రశాంత్ అన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన కొత్తపల్లి గ్రామానికి వచ్చేసినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారికి మన గ్రామ తరపున స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన గ్రామ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు ప్రతి ఎలక్షన్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి మనము టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది కొంతమంది రానోళ్ళు అంటారు. ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఏం రాలేదంటారు. ఒక చిన్నపిల్లల వీడియో చూసినా నేను, ఆ వీడియోని బట్టి చెప్తున్నా. ప్రతి ఇంటికి పెన్షన్ వచ్చింది కానీ కేసీఆర్ ఏం చేయలే అంటారు. ప్రతి ఇంటికి గృహలక్ష్మి వస్తుంది, ఏం చేయలే అంటాడు. ప్రతి ఇంటికి రైతు బంధు వస్తుంది, ఏం చేయలే అంటారు. పెన్షన్ వస్తుంది, ఏం చేయలే అంటారు. సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది, ఏం చేయలే అంటారు. ప్రతిదీ చేసిండు. మన కళ్ళ ముందట కనబడే రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్లు ఇలా ఎన్నో చేసుకున్నాం. కానీ కేసీఆర్ ఏం చేయలే. సరే, ఏం చేయకుండా ఎన్ని చేసినప్పుడు ఇంకా 5 ఏళ్ళల్లో ఇంకెన్ని చేస్తాడో మనం గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ ఉన్న అమ్మ అక్కలకు ఒకటి విషయం చెప్తున్నా. గురుకుల హాస్టళ్లలో మన గ్రామానికి సంబంధించి ఎంతమంది చదువుకుంటున్నారు? ఇంతకుముందు గురుకుల హాస్టల్ ఎన్ని ఉండే? చాలామంది.
చాలా మంది ఉన్నారు కొత్తపల్లిలోనే. చాలా మంది, ప్రతి ఒక్క పిల్లలు ఎంతమంది గురుకుల హాస్టల్లో చదువుకుంటారు. అది కేవలం కేసీఆర్ వచ్చిన తర్వాతనే గురుకుల హాస్టల్ పెరిగినాయి. ఆ హాస్టళ్లలో మన పిల్లలు చదువుకుంటారు. మనం ప్రతి ఒక్కటి ఏ విధంగా జరుగుతుంది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడే డెవలప్మెంట్ జరిగింది. ఈ డెవలప్మెంట్ను మనం నాశనం చేసుకోకుండా ఒక మంచి మనకు నాయకుడు ఉన్నాడు కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ దగ్గరగా ఉన్న మన ప్రశాంత్ అన్న ఉన్నాడు. కేసీఆర్ లాంటి నాయకుడిని, ప్రశాంత్ అన్న లాంటి నాయకుడిని మనం కాదనుకొని ఇంకొకరు చేతికిచ్చినాం అనుకోండి, మన గ్రామం కానీ, మన నియోజకవర్గం కానీ, మన రాష్ట్రం కానీ ఆగమైపోతుంది. అలా కాకుండా మనకు మంచి చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి, మన బాల్కొండ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి మన ప్రశాంత్ అన్న గారికి భారీ మెజార్టీతో మనం గెలిపించుకొని ప్రతి ఒక్కరం మన ఊరు తరఫున గెలిపించుకోవాలనుకుంటున్నా. ఇంకో విషయం చెప్పాలి. నిన్న నాకు పొద్దున ఒక ఫోన్ చేసిండు మా ఫ్రెండ్, ఒక్కటే విషయం నాగంపేట నుంచి మా ఫ్రెండ్ ఒక ఫోన్ చేసిండు. కారులో వెళ్తుండట, వెళ్ళంగా రోడ్ చూసి ఎట్లుండే కొత్తపల్లి మామ, ఇప్పుడు ఎట్లయింది కొత్తపల్లి అని అడుగుతుండు. అంటే రోడ్ చూసి వేరే ఊరు అతను మాకు చెప్తుండు, మీరన్నా ఓటేపిస్తున్నావా లేదా ప్రశాంత్ అన్నకు అని చెప్పేసి అడుగుతుండు. కాబట్టి వేరే వాళ్ళకి అనిపిస్తుంది, మనం ఆలోచించుకొని మనం ప్రతి ఒక్కళ్ళం మంచిగా ఓటేసి అన్నని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రవి గారు, ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మన గ్రామానికి వచ్చిన మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు మన గ్రామానికి చేసిన అభివృద్ధిని నాకు వివరించి పార్టీలోకి నన్ను ఆహ్వానించినందుకు ప్రశాంత్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై తెలంగాణ. 30 ఏళ్ళు చేసిన, కానీ ఏది మంచిగా ఉంటుందో దాంట్లో పోతాం. ఒక జిదాన్ని పెడితే గంగావతలో వచ్చి 3 ఏళ్ళు ఉంటాడు, ఆడు మంచిగా ఉన్నారా ఇంకొక అబ్బాయి ఏం చేస్తామని గుంజుకుంటుంది. మనకు కూడా ఉన్న కాంగ్రెస్ కంటే 300 పని చేస్తున్నాడు కాబట్టి ఇక ఓట్లేసి గెలిపియాలి. అది పాయింట్. ఇంకోటి ఏంటంటే చిన్నగా చెప్తున్నాం, మీరు ఇళ్ళల్లో పండి నూకిన బజార్లని తుక్కులలో మంట పెడుతుంటాయి. మంట పెడితే అందరు పొగొచ్చింది. కేసీఆర్ ఏం చేసిండు, ట్రాక్టర్ తెచ్చి 5 చింతనం పెట్టి ఇంటింటికి తీసుకొని పెట్టాలని. దాన్ని గమనించాలా, మైక్లో ఎప్పుడే కాదు, అది గమనించినప్పుడే ఓటు వేయాలా. అది చేయకుండా ఓట్లేదు. ఎన్ని రోజులు నేనేమడుతున్నా అంటే, మా ఊళ్ళో ఇండ్లు రాలేవు. నరసింహనాయుడు గారు రాష్ట్ర రైతు నాయకులు మాట్లాడవలసిందిగా ముఖ్యంగా మహిళా రైతమ్మలకు పెద్ద ఎత్తున విచ్చేసి మీరు స్వాగతం పలికిరు. మీకు ఎండలో ఉండడు మీకు అలవాటే, కానీ మాకు లేదు వాస్తవంగా. అయినా తప్పదు, ఎన్నికల సమయం కాబట్టి. ముఖ్యంగా ఇప్పుడే నడిపన చెప్పిండు, మంచిగా పనిచేసే జీతగాన్ని ఎట్లయితే మళ్ళా పిలుచుకొని తెచ్చుకుంటామో అట్లనే మంచిగా పనిచేసే ప్రభుత్వాన్ని మళ్ళా గెలిపించుకోవాలి. కొంతమంది పుట్టిగానే ఎన్నికలు వచ్చినాయని మనల్ని ఆగం పట్టించే ప్రయత్నం చేస్తారు. మీరు ఆ మాటలకు మోసపోకండి. మీకు ఒకటి అడుగుతున్నా, ముఖ్యంగా ఎక్కువ మంది మహిళలే వ్యవసాయ పనులు చేస్తుంటారు. ఇంత మంచి కరెంట్ ఎప్పుడన్నా ఉన్నదా? కాంగ్రెస్ జమాలో చూస్తుంటే ఇట్లా పోయి పెడుతుంటే ఒక మడి ఒక గుడ్డెం భారంగానే బంద్ అయిపోతుండే. మళ్ళా చార్జ్ చేస్తే మళ్ళీ అదే గుడ్డెం బారాలా. ఇట్లా సగం ఎండబెట్టుకొని సగం పంట పండిస్తుంటుంది. ఇప్పుడు 10 ఏళ్ళకెళ్ళి చూస్తున్నాము, కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంటు విషయం కానీ, నీళ్లు విషయం కానీ, మరి పంట పెట్టుబడి కానీ, పంట కొనుగోలు, మళ్ళా పండిన పంటను కూడా ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర ఇచ్చి కొంటున్నాడు. మరి ఇంత బాగా చేస్తున్నప్పుడు కొంతమంది ఏమంటున్నారు, 10 ఏళ్ళు చూసినాం కదా, ఈసారి కొద్దిగా అంటే ఏం అవసరం? ఇప్పుడు పోనీ ఆ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు చూడలేదా? ఇంతకుముందు ఎంత గోస పెట్టింది, ఎంత తిప్పలు పెట్టింది. అట్లా బీజేపీ 10 ఏళ్ళకెళ్ళి కేంద్రంలో పరిపాలిస్తున్నది. మరి వాళ్ళు ఏం చేశారు?
ఇంత బాగా పేద ప్రజలకు కూడా ఇంత బాగా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మళ్ళా ఓట్లేసి మనం గెలిపించుకోవాలా. మీరు గుర్తుపెట్టుకోండి, 5 ఏళ్ళకి ఒక్కసారి ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు తప్పు చేస్తే మళ్ళీ 5 ఏళ్ళు గోసపడాలా. మనం ఇప్పుడున్న దగ్గర కర్ణాటకలో ఉన్నారు, మొన్న రైతు నాయకులు వచ్చారు. మన దగ్గర ఉన్నటువంటి ఈ రివర్స్ పంపింగ్ ఉంది కదా, అక్కడ కాళేశ్వరంకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ముప్పకాల దగ్గర పంప్ హౌస్ చూశారు, పరేషాన్ అయిపోయారు. అరే ఏడా కాళేశ్వరం కింద ఎక్కడో ఉంటే ఉల్టా తీసుకొచ్చి నీళ్లు నింపుతున్నారు, చూద్దాం పోయి ఏం జరుగుతుందని వచ్చి చూసి నిజంగా కూడా ఆశ్చర్యపోయారు. ఎప్పుడన్నా కరువు వచ్చినప్పుడు మనము శ్రీ పోచంపాడు నిండకపోతే అక్కడికి వెళ్ళి తెచ్చి నింపుతారు. మొన్న నింపినాం మనం, అవే నీళ్ళు ఇప్పుడు మన లక్ష్మీ కాలువకి వెళ్ళి కిందికి పోతున్నాయి. ఇట్లా రకరకాలుగా అవన్నీ చూసి ఇప్పుడు ఏదైతే కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ 10 గంటల కరెంట్ ఇస్తామంటే నమ్మి ఓట్లు వేసినాము. ఇప్పుడు 5 గంటలే ఇస్తున్నారు. మేము గోస పెడుతున్నాము, పొద్దున్న దాకా 2 గంటలు, తెల్లని దాకా 3 గంటలు ఇస్తున్నారు. ఆ తెల్లని దాకా 3 గంటలు కూడా కంటిన్యూ ఇస్తలేరు. 1 గంట ఇస్తారు, 1 గంట బంద్ చేస్తున్నారు. ఇట్లా వాళ్ళు చెప్పిన మాటలే, మేము చెప్పేది కాదు. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి కూడా మన రాష్ట్రానికి వచ్చి అవును మేము 5 గంటలు కంటిన్యూ ఇయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాము అని చెప్తున్నారు. మరి మన దగ్గర 24 గంటలు ఇస్తున్నారు కదా, మరి ఇంత మంచి ప్రభుత్వాన్ని ఎందుకు వదులుకోవాలి? అట్లే పంట కొనుగోలు కూడా ఎక్కడ కూడా మొత్తం పంట కొనరు, రూపాయల చారణ కొట్టరు, మిగతా బారన మనం ప్రైవేట్ వాడికి అమ్ముకోవాలి. ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటే ధర వస్తుందా? ధర రాదు. ఇట్లా అనేక రకాలుగా చెప్పారు. ఒక కరెంటు మోటార్కు కనెక్షన్ తీసుకోవాలంటే మన దగ్గర 6,000 రూపాయలు కడితే సరిపోతుంది. మహారాష్ట్ర రైతులు చెప్పారు, అక్కడ బీజేపీ పార్టీ పరిపాలన చేస్తున్నది. ఒక కరెంట్ కనెక్షన్ 5 HP మోటార్ తీసుకోవాలంటే 1,80,000 రూపాయలు డిడి కట్టాలి, మళ్ళీ మీదికి వెళ్ళి లంచం ఇవ్వాలట. మరి మన దగ్గర ఎంత కడుతున్నాం? 6,000 రూపాయలు కడితే మనకు మోటార్ ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నాం, పైసలు తీసుకుంటలేరు. అట్లే కనెక్షన్ మనకు మోటార్ విద్యుత్ కనెక్షన్ కావాలంటే మరి అట్లే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఇట్లా మీకు లక్ష్మీ కాలువ ద్వారానో లేకుంటే సరస్వతి కాలువ ద్వారానో లేకుంటే లిఫ్ట్ ద్వారానో నీళ్ళు వచ్చినాయి అనుకో, ఆ లక్ష్మీ కెనాల్ ద్వారా ఇచ్చే నీళ్లకు ఎకరాకు 10,000 రూపాయలు పైసలు వసూలు చేస్తారు, నీటి పన్ను. ఇట్లా మేము పరేషాన్ అయిపోయిన బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చి కథలు చెప్తుంటారు. కేసీఆర్ ఏం చేయలే, కేసీఆర్ అరే ఏం చేయాలండి? మనకు కరెంట్ ఇస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు, పంట కొంటున్నాడు, పెట్టుబడి సహాయం కూడా ఇస్తున్నాడు. అక్కడెక్కడ పెట్టుబడి ఇస్తలేరు. కాబట్టి నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోను, అర్థం చేసుకోర్రి. మంచి పరిపాలకుడు ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఇంత మంచి పని చేసినట్టే వచ్చిన ప్రతి వాళ్ళు పరేషాన్ అవుతారు. మీ రోడ్లు చూసి, మీ మోరీలు చూసి, గల్లీ గల్లీలో సీసీ రోడ్లు చూసి, నేను చూసిన అటు నుంచి ఒక రోడ్డు ఉంది ఆల్రెడీ, ఎప్పుడో వేసిన సీసీ రోడ్డు, ఇప్పుడు ఇట్లా బైపాస్ రోడ్, ఇప్పుడు డాంబర్ రోడ్ వేసి ఊర్లోకి వెళ్ళిన రోడ్లు అన్నీ బాగా చేస్తున్నాడు. కాబట్టి మళ్ళీ ఒకసారి దయచేసి మీరు అందరూ కూడా ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి మరి వారిని విజయం చేకూరిస్తే 5 ఏళ్ళు మళ్ళీ మనకు పనిచేసి పెడతాడు. కాబట్టి మరి కొత్తపల్లి గ్రామ నాయకులందరికీ పేరు పేరున, వేదిక కింద ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు ఎవరు పేరు చెప్పట్లేదు, ఒకళ్ళ చెప్పకపోతే అలుగుతున్నారట, అందుకోసమని. ఇకపోతే కొత్తపల్లి గ్రామ ప్రజలకు, రైతన్నలకు, రైతవ్వలకు, నా యువ కిషోరాలకు అందరూ కూడా పేరు పేరున, వలబట్టినటువంటి గంగపుత్ర సోదరులకు, డప్పు కొట్టినటువంటి నా మాది అన్నలకు, చిందు కళాకారులకు, అందరికంటే ముఖ్యంగా బోనాలు నెత్తి మీద పెట్టుకొని నాకు అఖండ స్వాగతం పలికి ఇక్కడ దాకా నాతో పాటు వచ్చినటువంటి ప్రతి అక్క, చెల్లెకు, తల్లులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. రాజరాజేశ్వర స్వామి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదాల వల్ల 10 సంవత్సరాలుగా మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. ఈరోజు మళ్ళీ మీ దీవెనల కోసం, మీ ఆశీర్వాదం కోసం కొత్తపల్లి గ్రామంలో మీ ముందు నిలబడ్డాను అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తాను. ఆ భగవంతుడి దయ వల్ల, కేసీఆర్ గారి దయ వల్ల ఈ 10 సంవత్సరాల కాలంలో 34,20,00,000 రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా.
అయితే నేను అందరికీ మీ అందరికి ఒకటే మనవి, 10 మందికి సాయం జరిగి ఒక్కళ్ళకి జరగకపోవచ్చు. ఆ ఒక్కళ్ళే వాళ్ళకు కూడా జరగద్దని నేను అనను. తప్పకుండా వాళ్ళకు కూడా చేసే ప్రయత్నం చేస్తాం, వాళ్ళకు కూడా అన్ని ఇప్పించే ప్రయత్నం చేస్తాం. నాకు ఎవరేం శత్రువులు కాదు కదా, నాకొకరికి మీకు రావద్దని ఉంటుందా? నాకేమన్నా అందరికీ రావాలనే ఉంటుంది. కాకపోతే కొందరికి కొన్ని కారణాల వల్ల రావు. ప్రభుత్వంలో కొన్ని నియమాలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి, దాన్ని బట్టి నడుస్తుంది. అట్లా అని ఇవాళ ఎన్నికల మీటింగ్ అనగానే అదొకటే ప్రాబ్లం అయినట్టు వ్యవహరించడం ఎంత మట్టుకు భావ్యమో మీరు ఆలోచన చేయాలి దయచేసి. పేదలను ఆదుకునే దిశగా పెన్షన్లు ఎన్ని ఇచ్చినాం, బియ్యం కార్డులు ఎంతమందికి ఉన్నాయి, ఇండ్లు ఎంతమందికి లేవు, ఎంతమందికి వచ్చినాయి, ఇవి కూడా సమస్యలే. దీంట్లో ఈ 9 సంవత్సరాల కాలంలో చాలా మటుకు 90% తీర్చినాం. ఇంకొక మిగులుతో 10% మంది మిగిలి ఉండొచ్చు. ఆ 10% మందికి కూడా డెఫినెట్గా టైం తీసుకొని కొద్దిగా అట్లా ఉంటూనే ఉంటారు. ఇక ఆ 10% మందికి కూడా కంప్లీట్ చేయాలనే, వాళ్ళకు కూడా తీర్చాలనే నా ప్రయత్నం ఉంటుంది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా పేరు. ఇక ఓటు అనగానే ఇక ఆగం ఇక ఓటు అనగానే ఇవన్నీ మర్చిపోతాం. ఇక ఊర్లో పడ్డ సీసీ రోడ్లు మర్చిపోతాం. మీరు ఒకప్పుడు ఒక మంచినీళ్ళు కావాలంటే బిందె నీళ్ళ కోసం సందు శివర్లో పోయి ఆ బోర్ దగ్గరికి పోయి లైన్గా బిందెలు పెట్టుకొని ఒకళ్ళు నా బిందె మొదలంటే కొట్లాడుకుంటూ ఇవన్నీ మర్చిపోతే అయిపోయాయి. ఇప్పుడు మంచిగా నల్ల నీళ్ళు ఒక్కొక్క ప్రతి ఇంట నల్లవేట ఆయన నీళ్ళు ఇస్తున్నాము. ఇక అప్పుడు చేయనోడేమో ఇప్పుడు మంచోడు ఆడే వస్తున్నాడు, మళ్ళీ వచ్చి తైతక్కలాడుతుండు. మనం ఎవరి కిందనైతే 70 సంవత్సరాలు పాలించబడ్డామో, ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీజేపీ, టీడీపీ పార్టీలు మనం పాలించినాయి. నేను రాకుండా మొదలు ఈ 70 సంవత్సరాల వాళ్ళు ఎందుకు మీకు కేసీఆర్ పెట్టినట్టు ఇంట్లో నల్లా పెట్టి ఎందుకు గంగనీళ్ళు తీసుకురాలేదు? ఎందుకు మీకు కరెంటు మంచిగా ఇవ్వలేదు? ఇంట్లో కరెంట్ ఇవ్వలేదు, పొలం కాడు ఇవ్వలేదు, తోట కాడు ఇవ్వలేదు. గుర్తు చేసుకోరు ఒకసారి. ఎండాకాలము 3 గంటలు పొద్దున కరెంట్ ఉంటే రాత్రి ఉండదు, రాత్రి కరెంట్ ఉంటే పొద్దున ఉండదు. బయట మంచాలు వేసుకొని పండుకున్నాం వాకిట్లా. దోమలు కుట్టుకుంటారు, కింద టాటాయిసులు పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని. ఈ రైతులది అయితే ఘోరం బతుకు. నరసింహనాయుడు గారు చెప్పినట్టు పారినమనే వాడాలా, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఎప్పుడు కూడా 63 లక్షలు మంది ఖర్చు చేసినాం. రాజరాజేశ్వరమి గుడి దగ్గర 50 లక్షల దాకా మంజూరు చేసి అన్ని కట్టించినాం. ఏంది ఫంక్షన్ హాల్ కట్టించినాం ఆ గుడి దగ్గర, మీరు చూస్తూనే ఉన్నారు. అట్లనే చర్చికి ఇచ్చినాం, ముస్లిం వాళ్ళకి ఇచ్చినాం, 20 లక్షలు గ్రామ పంచాయతీ భవనానికి ఇచ్చినాం, 20 లక్షలు హెల్త్ సెంటర్కి ఇచ్చినాం, శ్మశాన వాటికి 12 లక్షలు ఇచ్చినాం. ఇట్లా మీరు ఎన్ని కుల సంఘాలు అడిగితే అన్ని కుల సంఘాలకు ఇచ్చినాం. ముదిరాజ్ సంఘంకు 5 లక్షలు, కుమ్మరి సంఘంకు 5 లక్షల రూపాయలు. ఇదేంది నరసింహ ఇంటి దగ్గర చర్చి ఇత్తిని, మసీదు ఇత్తిని. ఈ అంటేనేమో అన్నాడు అంటారు నన్ను. నేను ఏం అన్ని ఆంధ్రాలు కాదు మనోళ్ళు చేసినవి, కొత్త పెళ్ళి వాళ్ళు యాది మనవాళ్ళు 30 ఏళ్ళ సంది ఎప్పుడైనా ఇలా వాళ్ళు మాట్లాడదాలో లీడ్ ఇచ్చినాము. ప్రతి సంవత్సరం వెళ్తాయి పెన్షన్లు ఇచ్చేటి. ఇప్పుడు నేను 580 మందికి పెన్షన్లు ఇస్తున్నా. నేను రాకున్న వాళ్ళు ఎంతమందికి ఇద్దరు తెలిసిన, ఇదే ఊర్లో ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ రాకున్న మొదలు 300 మందికి ఇద్దరు, అది 200 రూపాయలు చొప్పున ఇద్దరు. నేను వచ్చినాక బీడీల పెన్షన్లు కొత్తగా పుట్టినాయి. ఒంటరి నాకు కూడా లేదొచ్చు, ఇంకా తక్కువనే ఉండొచ్చు, 270. ఒంటరి మహిళలు సపరేట్గా పుట్టినాయి. ఇట్లా పుట్టి
అప్పుడు 280 మంది పెన్షన్లు 200 చొప్పున ఇస్తే మనం ఇప్పుడు 580 మందికి ఇస్తున్నాం. 2000 రూపాయల చొప్పున ఇస్తున్నాం. 8,56,00,000 రూపాయలు ఇచ్చినాం ఇప్పటికి పెన్షన్ల మీద. కొత్తపల్లి గ్రామంలోనే 8,56,00,000 రూపాయలు ఇచ్చినాం. రాని వాళ్ళు 10 మందో 15 మందో 30 మందో ఉన్నారో వాళ్ళకి బాధ ఉంటుంది. తప్పకుండా వాళ్ళకి ఇప్పిస్తా. కొత్తగా బీడీలు చేసే వాళ్ళకు కూడా ఇప్పిస్తా అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మొన్న ఒప్పుకున్నారు. కొత్త బీడీ కట్ ఆఫ్ కూడా తీసేసి కొత్తగా బీడీ వాళ్ళకు కూడా ఇస్తాం. అంటే ఒక 30-40 మంది రానోళ్ళు, ఇంకొక 50 ఉంటారా బీడీ వాళ్ళు, అదొక 80 మందో 100 మందో ఉంటారు. అట్లా ఒక 650-700 మంది అవుతారు ఇప్పుడు పెన్షన్ వాళ్ళు కొత్తగా. ఇక అట్లనే అమ్మ కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 చెక్కు కాంగ్రెస్ వాళ్ళ ఫిర్యాదులో రూపాయి ఇవ్వలేదు, ఇవాళ కేసీఆర్ ఇస్తా ఉన్నాడు. అట్లనే ఇంతకుముందు ప్రైవేట్ ఆసుపత్రులకు మొన్న 10,000 ఇండ్లు ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని అడిగినా, కాబట్టి ఏం బాధ లేదు. ఇప్పుడు 6,000 ఇచ్చిన నియోజకవర్గంలో, ఇంకో 10,000 ఇస్తాం. ఆ 10,000ల్లో మీ కొత్తపల్లిలో కూడా 34 ఇచ్చినాం ఆల్రెడీ. 6,000ల్లో మళ్ళీ 10,000 రాగానే ఇంకో 60 మంది ఇస్తాం. ఇంకే 100 భర్తీ చేస్తా, బేఫికర్ ఉండును. ఈ 3 పనులే అమ్మాయి మిగిలినాయి. అది తట్టుబట్టే మేజర్ పనులు అయిపోయినాయి. మేజర్ పనులు కూడా అన్నీ అయిపోయినాయి. ఎంత లాభం అయింది, ఎంత పంట కొంటున్నాం, ఎంత పంట కొని ఎన్ని రోజులలో మనకు పైసలు బ్యాంకులలో పడుతున్నాయి. ఇంతకుముందు ఎన్ని పైసలు మిగులుతుండే మనకు, ఇప్పుడు ఎన్ని పైసలు మిగులుతున్నాయి. నేను నోటితోటి మీరే ఆలోచన చేయాలి. రైతన్నలారా మీరు మనసు పెట్టి ఆలోచన చేసుకోండి దయచేసి. ఏ ప్రభుత్వం ఏం చేస్తున్నది, వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు మనమైనాక ఎట్లున్నది, మళ్ళా వాళ్ళు వచ్చి మళ్ళా పాత రోజులు తీసుకుపోవాలన్నా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితే అంటాడు 1 ఎకరం 1 గంట వారుతుంది, 1 గంట ఎకరం వారుతుంది అంటాడు ఆయన రేవంత్ రెడ్డి. మరి చెప్పాలి, రైతు వాళ్ళు ఉన్నారు, 1 గంటకు 1 ఎకరం వారుతుందా? మరి ఆయన చెప్తున్నాడు 3 గంటలు ఇస్తే చాలు కరెంటు, 3 ఎకరాల కంటే ఎవరికి ఎక్కువ ఉంటుంది తెలంగాణలో, 3 గంటలు ఉచితంగా ఇస్తే చాలు, మిగతా 8 గంటలు ఇవ్వాలి కానీ పైసలు తీసుకోవాలంటున్నాడు. ఆ రాష్ట్రాలలో 2,000 రూపాయల పెన్షన్ లేదు. గుజరాత్లో 600, మహారాష్ట్రలో 1000 బీజేపీల దగ్గర, కర్ణాటకలో 750 కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఏ రాష్ట్రంలో 2,000 రూపాయల పెన్షన్ లేదు. బీడీల పెన్షన్ ఆయనతో లేదు. ఇంతమందికి కూడా ఇయ్యరు. ఇప్పుడు కొత్తపల్లిలో 580 మందికి ఇస్తున్నాం కదా, వాళ్ళ రాష్ట్రంలో 200 మందికి ఇస్తారు. చేసేటి ఇప్పుడు కొంతమందికి పెన్షన్లు, కొంతమందికి ఇండ్లు, కొంతమంది బియ్యంకాలు. ఇవాళ మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మీ దయతోటి వస్తే, నేను ప్రశాంత్ రెడ్డిని గెలిస్తే మీ దయతోటి గెలుస్తానంటనా? గెలుస్తా అంటే చేయలేవు పురిజన. మరి నాకు కూడా ఒక అందాజతో మైక్ పట్టుకోవాలన్నా పని చేయాలన్నా. కాబట్టి మీ దయతోటి మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వంలో భూమి లేని కుటుంబంలో కూడా కుటుంబ పెద్ద చనిపోతే రైతుకు రైతు బీమా ఎట్లా ఇస్తున్నామో, ఆ భూమి లేని కుటుంబంలో కూడా కేసీఆర్ బీమా 5 లక్షల రూపాయలు ఇస్తాం చెప్పారు. మొన్న 3 రోజుల నాడు గల్ఫ్ దేశాల్లో ఉంటారు కొంతమంది కార్మికులు పోయినారు. పాపం వాళ్ళు పోయినారు, దురదృష్టవశాత్తు వాళ్ళకి అక్కడ ఏమన్నా జరిగితే ఆ కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు ఇంటికి పంపిస్తామని చెప్పినారు. 90 లక్షల కుటుంబాల్లో 60 లక్షల కుటుంబాలు రైతు కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు వస్తున్నాయి ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఎవరన్నా చనిపోతే. ఇంకొక 30 లక్షల కుటుంబాలు మిగిలిపోయారు పేదోళ్ళు, వాళ్ళకు వస్తలేవు. 60 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం కదా, ఇంకో 30 లక్షల కుటుంబాలకు కూడా ఇద్దాము అని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నిర్ణయం తీసుకొని ప్రతి కుటుంబంకి ఇద్దాము అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కార్డు, మన ఆరోగ్యశ్రీ కార్డు కింద ట్రీట్మెంట్ చేయించుకుంటాం. పెద్ద ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ కార్డు కింద పోతాం హాస్పిటల్లకు. ఇంతకుముందు తక్కువ పైసలు ఉండే దాంట్లో ఇప్పుడు 15 లక్షల రూపాయలు చేసాడు. అంటే కొన్ని ఇళ్ళు ఉంటాయి, ఆ ఇంటికి ఏం రాలేదు ఇప్పటిదాకా, పెన్షన్ రాలేదు, రైతు బంధు రాలేదు. ఆ అక్కనేమో గొడవ చేస్తుంటారు, అందరికి వస్తున్నాయి నాకేం వస్తలేదు అని. అటువంటి ఇంట్లు, అంటే ఏ ఇంటికైతే ఏమీ రాలేదో ఏమీ వస్తలేదో
ఆ కుటుంబంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకి నెలకు 3,000 రూపాయలు ఇస్తాం. ఏమీ రాని వారందరూ కూడా దాంట్లో కవర్ అయిపోతారు. ఇప్పుడు సిలిండరు 400 రూపాయలు, సిలిండరు 1,200 రూపాయలు ఉన్నది. ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు 400 రూపాయలు ఉండే పువ్వు గుర్తాయి. ఆ సిలిండర్ ధరనేమో మన చేయిలో లేదు, అది ఆయన చేయిలో ఉంటుంది, అది ప్రధానమంత్రి చేయిలో ఉంటుంది. ఆయన పాపం పెంచినట్టు పెంచండి, దాన్ని 400 నుంచి 1,200 చేసేది. ఇక వాళ్ళు వచ్చి అంటారు దేవుడి కోసం ధర్మం కోసం మన సిలిండర్ ధరలు పెంచిన వాళ్ళే అంటారు వచ్చి. మనం మంచిగా తింటాం, అర్థం చేసుకో. 400ది 1,200 చేసిండు. 2,000 పెన్షన్ ఇచ్చినా కానీ ఏడాసారు అన్ని ధరలు పెరిగినాయి, అటే పెరుగుతున్నాయని మీరు అంటారు. ధరలు ఏంటి పెరుగుతున్నాయి? సిలిండర్ ఆయన పెంచే, డీజిల్ ధరలు ఆయన్నే పెంచే, పెట్రోల్ ధరలు ఆయన్నే పెంచే. ఆ 3 ఆలోచనలే మనకేం అర్థం కాదు. కేసీఆర్ ఏమంటారు, పోచమ్మ పొద్దున చేస్తే మైసమ్మ ఆయన చేసింది. కేసీఆర్ పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాడు, నరేంద్ర మోడీ గారు ధరలు పెంచి మనకు తీసుకుపోతున్నాడు. అయిపోయి మళ్ళీ అదే దేవుడు శ్రీరాము దేశం మాట్లాడగానే మన పొర లాగం అయిపోయి చించుకుంటున్నారు. ఇక సరే, ఇప్పుడు సిలిండర్ ఏమంటున్నారంటే కేసీఆర్ 400 రూపాయలు మనం కట్టాలి, మిగతా 800 ఏదైతుందో కేసీఆర్ నరేంద్ర మోడీ కడతాడు. కేసీఆర్ నరేంద్ర మోడీ కడతాడు. ఇక మనం మాత్రం 400 కడితే చాలు. ఏంటికమ్మా గతగానం సీరియస్ పెట్టి కంట్రోల్ బియ్యం ఉన్నది, కంట్రోల్ బియ్యం దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం, కరెక్టే కదా? దొడ్డు బియ్యంలో ఏం చేస్తున్నాం, కొందరు తింటున్నారు, కొందరు మెల్లగా సాటుకు అమ్ముతున్నారు. సాటుకు అమ్మి దాంట్లో కొన్ని పైసలు వేసుకొని మళ్ళీ సన్నం బియ్యం తెచ్చుకుంటున్నారు. ఇక సన్నం బియ్యం ఉన్నోళ్ళు కూడా దాన్ని సాటుకు అమ్ముతున్నారు, అంతే ఏదో చేస్తున్నారు. ఇక ఇవన్నీ ఎందుకు అని మీరు తెచ్చుడేందుకు దొడ్డు బియ్యము, మీరు అమ్ముడేందుకు? ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యం మీ గవర్నమెంట్ రాగానే మనది కంట్రోల్ బియ్యంలో మొత్తం సన్న బియ్యమే సప్లై, ఇక దొడ్డు బియ్యం లేదు. 580 పెన్షన్లు వస్తున్నాయి, ఇంకొక 150 కలుస్తాయి, మొత్తం 750 అవుతాయి. ఆ 750 మందికి ఇప్పుడు 2,000 రూపాయల పెన్షన్ ఉన్నది. మన ప్రభుత్వం రాగానే 3,000 రూపాయలు అవుతుంది ఆ పెన్షన్. కాంగ్రెస్ ఆయన వచ్చిండా? ఆయన ఏమైనా ఎక్క చెప్పిండా? మీరేం సప్పుడు కొడతలేరు అని నేను అనుకుంటున్నాను. ఇవాళ ఎక్కడే చెప్తారు, అగాధని చెప్తారు, బోర్ల పడతారు వాళ్ళు. ఇప్పుడు కర్ణాటకలో అదే చేస్తారు. కేసీఆర్ ఏంటంటే నిదానంగా పెంచుకుంటా పోతాడు. 200 ఉన్నప్పుడు 1000 అన్నాడు, ఇచ్చిండు 5,000. మల్లదాప గెలిపేది 2,000 అన్నాడు, 5,000 ఇచ్చిండు 2,000. ఇప్పుడు మల్లదాప గెలిపేది ఇప్పుడు 3,000 ఇస్తా అంటున్నాడు. అంటే ఫస్ట్ సంవత్సరం 3,000 అవుతుంది, రెండో సంవత్సరం నుంచి 500 పెంచుకుంటా పోతాం. మళ్ళా రెండో సంవత్సరం 3,500, మూడో సంవత్సరం 4,000, నాలుగో సంవత్సరం 4,500, 5వ సంవత్సరం 5,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు కూడా సపోర్ట్ లేవా? ఇగో రానోళ్ళకు కూడా ఇప్పిస్తా, నన్ను ఇంకా తిప్పుకోకు రేపుకే. ఎక్కువ మంది లేరు, తక్కువ మందే ఉన్నారు, ఇప్పిస్తా. రానోళ్ళకు కూడా, కొత్తగా బీడీలు చేసే వాళ్ళకు కూడా ఇప్పిస్తా. అందరు కలిపి ఒక 700 అవుతారు. ఇప్పుడు 580 ఉన్నారు, 700 మంది అవుతారు. 700 మందికి కూడా కొత్తగా పెరిగిన పెన్షన్లే వస్తాయి. అట్లనే ఇక ఇప్పుడు చెప్పినవన్నీ పేదోళ్లకు, ఇప్పుడు చెప్పేది రైతులకు. రైతు బంధు వచ్చి 10,000 రూపాయలే. రైతు బంధు కూడా ఏముండే, 8,000 ఉండే ఎకరం, 10,000 చేసిండు. 8,000 కొన్ని రోజులు ఇచ్చిండు, మళ్ళీ 10,000 చేసిండు. ఇప్పుడు మళ్ళా గెలవంగానే 12,000 రూపాయలు ఇస్తా అంటుండే ఎకరానికి. 12,000 కూడా ఫస్ట్ సంవత్సరం, మళ్ళీ రెండో సంవత్సరం నుంచి 1000 పెరుగుతుంది. రెండో సంవత్సరం 13,000, మూడో సంవత్సరం 14,000, నాలుగో సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది రైతు బంధు కూడా. పెన్షన్ 2,000 రూపాయలు 5,000 కాకపోయింది అనుకో, నేను మళ్ళీ వచ్చే దాటికి 5,000 కావాలి కదా. కాకపోతే నన్ను కొత్తపల్లి ఊర్లోకి రానియకు, ఆడవాళ్ళంతా కలిసి. అట్టనే రైతు బంధు 10,000 రూపాయలది 16,000 రూపాయలు కాలేదనుకో, రైతులంతా కలిసి ట్రాక్టర్లు అడ్డం పెట్టి నన్ను రానియకూరి కొత్తపల్లి ఊర్లో. ఇవి ఇప్పుడు కొత్తగా చేస్తా అంటున్నాడు కేసీఆర్. ఒక రైతు రుణమాఫీ మీద కూడా అడుగుతున్నారు. రైతు రుణమాఫీ 10లా 7 మందికి ఇచ్చినాం, ఇంకొక 3 మందికి ఇవ్వాలి. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కొండీలు పెడుతున్నారు. ఎక్కువ దాని మీద కోడ్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదు. చేసింది చెప్పినా, మళ్ళీ మీరు గెలిపియంగానే ఏమవుతుందో కూడా చెప్పినా దమ్ముకొచ్చింది దానిక.
ఎండన నిలబడ్డ గోసన్న లేదు మీకు చెప్పి ఇగో పెన్షన్ల విషయం చెప్పిన, బియ్యం కార్డుల విషయం చెప్పిన, ఇళ్ళ విషయం చెప్పిన, 100 మట్రం చేస్తా అని చెప్పిన, ఇంకా 34 మందికి ఇచ్చిన, ఇంకా 60 మందికి కూడా ఇస్తా. ఇండ్ల కోసం కావాలంటే ఏం బాధ లేదు. కాబట్టి ఇవన్నీ మీరే ఆలోచించుకొని, నేను నా పాట వాడినా, ఇప్పుడు మరి వాళ్ళు కూడా చాలా పాటలు పాడతారు. ఏ పాట మంచిగా వాడిరు, ఓళ్ళు మంచిగా వాడిరు మీరే నిర్ణయం చేయాలి. ఎవరు లంగ పాటలు పాడతారు, ఎవరు న్యాయం పాట పాడుతారు. ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు ఉన్న దగ్గర కూడా ఎక్కడ చేస్తలేదు. నేనే చెప్పిన, ఛాలెంజ్ చేసిన, మీరు పోయి చూసామంటూ నా పార్టీలో వాళ్ళ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్న దగ్గర చూసొచ్చి మీరే చెప్పురే అని కూడా అంటున్నా. నాకు ఎంత ధైర్యం ఉంటే ఆ మాట. కాబట్టి అక్కడ ఉన్న దగ్గరే చేస్తలేరు, ఉన్నప్పుడు చేయలేరు. ఇప్పుడు మాత్రం రోజుకో మాట చెప్తున్నారు, ఇక ఇది చేస్తాం అది చేస్తామని. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న ఈ గ్రామంలో అన్ని పనులు చేసి పెట్టినా, అందరికి కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నా. ఇది నా సొంత గ్రామంతిగా, నా ఇంటి దేవుడు నెలకొన్న గ్రామం ఇది. ఈ గ్రామంకి ఏది తక్కువగానే నేను మీ అందరు ఆశీస్సులు, మీరందరూ కూడా కారు గుర్తు కొట్టేసి నన్ను మంచి మెజార్టీతో గెలిపిండ్రి. ఇంకా అన్ని పనులు చేసి పెడతా అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే